రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. వేమ్లవాడలో గులాబీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రేవంత్ రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగం గ్రామాలలో పట్టణాలలో బడుగు బలహీన పేద వర్గాలు వాళ్ళ జీవన విధానం ఎలాగుండే ఈ 13 మాసాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పాలసీల ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏ రకమైన నష్టం ఉన్నది అని ఒక తేడాను ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మాయ మాటలతో ఆచరణలో లేని సాధ్యమయ్యే మాటలు చెప్పి మళ్ళీ ఓట్ల కొరకు వస్తున్నారు. దయచేసి గ్రామాల పట్టణాల ప్రజలారా